మేడం నాది పేరు కిషోర్ దాస్. అబిట్స్ లో జ్యువెలరీ షాపు. మీ జ్యువెలరీ షాప్ లో ఏదైనా దొంగతనం జరిగిందా? లేదు మేడం, నాది మిస్సెస్ అబ్స్కాండ్ అయింది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి. వారం రోజుల నుంచి నా భార్య కనిపించడం లేదు. మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? లేదు మేడం. మీ రిలేషన్స్ ఎవరింటికైనా వెళ్ళిందేమో కనుక్కున్నారా? కనుక్కున్నాను. బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ఎంక్వైరీ చేశాను. ఎక్కడా లేదు. అసలు నాకు చెప్పకుండా తనెక్కడికి వెళ్ళదు. రంగా. ఎస్ మేడం. ఈ కిషోర్ దాస్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకోండి. మేడం, ఈ నెలలోనే 6 అమ్మాయిలు మిస్ అయ్యారు. వాట్? ఈ ఒక్క నెలలోనే 6 మిస్సింగ్ కేసులా? కిషోర్ దాస్ గారు, మీ వైఫ్ ఫోటో ఏమైనా తీసుకొచ్చారా? తెచ్చాను మేడం. నన్నెందుకు తీసుకొచ్చావు? నీకేం కావాలి? ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీకేం కావాలన్నా ఇస్తాను. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను వదిలిపెట్టు. ఏం కావాలన్నా ఇస్తావా? నగల డబ్బా ఏం కావాలన్నా ఇస్తాను. ఎంత కావాలన్నా ఇస్తాను. నాకు డబ్బు నగలు అవసరం లేదు. నువ్వు కావాలి. నేను రెడీ. దానికి ఎంత టైం వేస్ట్ చేసావు? కమ్ ఆన్, ఎంజాయ్. ఇక ఆలస్యం చేయడం అనవసరం సార్. ఇప్పుడు జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలన్నింటిలో శంకర్ దాదాకి సంబంధం ఉంది. అతను అరెస్ట్ చేద్దాం సార్. అభి, సాక్ష్యం లేదే మనం ఏమీ చేయలేమని నీకు ఆల్రెడీ చెప్పాను. సాక్ష్యాలున్నాయి సార్. దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళున్నారు, మరణాయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన వాళ్ళున్నారు, డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దొరికిపోయిన వాళ్ళున్నారు. వీళ్ళందరూ శంకర్ దాదా గురించి సాక్ష్యం చెప్తారు. వాళ్ళు చెప్తారా? చెప్పిస్తాం సార్. అప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చుగా? చేయొచ్చు. కానీ వాడిని అరెస్ట్ చేశాక ఎంత ప్రెజర్ వస్తుందో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో, ఎన్ని గొడవలు జరుగుతాయో ఊహించావా? ఏమీ జరగవు సార్. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ బీపీ పెంచుకోవడం అనవసరం. దాదాని అరెస్ట్ చేస్తా. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. నో, ముందు దొరికిన వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకో, అప్పుడు పర్మిషన్ గురించి ఆలోచిస్తా. 1 shot 2 birds. దెబ్బకు దయ్యం దిగొస్తుందంటారు. దాదాని దెబ్బ కొడితే గాని ఈ దెయ్యాలు దడుచుకొని నోళ్లు విప్పవు. మీరు పర్మిషన్ ఇస్తే గ్యాంగ్ తో సహా దాదా చాప్టర్ క్లోజ్ చేస్తా. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. తప్పుకోండి. ఆగరా, నేను మాట్లాడుతానుగా. ఏసీపీ అభిరామ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావు అనుకోలేదు. రా, భోంచేస్తూ మాట్లాడుతున్నాం. మిస్టర్ శంకర్ దాదా, నేను నీతో లంచ్ చేయడానికి రాలేదు, అరెస్ట్ చేయడానికి వచ్చాను. శంకర్ దాదాని అరెస్ట్ చేస్తావా? నేను పుట్టింది తెలంగాణలో అయినా రాయలసీమ, కోస్తాలో కూడా నాకు అభిమానులు ఉన్నారు. పోయిన నెల కుకట్పల్లి బస్టాండ్లో మా కులపోడి కాలేవడో తొక్కాడని 15 బస్సులు తగలబెట్టాను. అప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదే. అమీర్పేటలో మా పోరగాలు ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అదేమో పెద్ద పతివ్రతలా కేసు పెట్టింది. అంతే, దాని ఏరియా మొత్తం బూడిద చేశాడు. అప్పట్లోనూ నన్ను అరెస్ట్ చేయలేదే. మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడిన వాడిని, వాడితో పాటు 30 మందిని పైకి పంపించాను. అప్పట్లో మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు. ఏసీపీ, నేను నుంచుంటే పబ్లిక్ మీటింగ్, నడుస్తే ఊరేగింపు, పడుకుంటే టోటల్గా స్టేటే బంద్. నువ్వేం చదువుకున్నావు? 9. మన రాష్ట్ర జనాభా ఎంతో తెలుసా? తెలీదు. మన దేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా? తెలీదు. ఎరా, ఈ దేశ చరిత్ర తెలియదు, పుట్టు పూర్వోత్తరాలు తెలియవు, సంస్కృతి సంప్రదాయాలు తెలియవు. నువ్వు నుంచుంటే పబ్లిక్ మీటింగ్, నడుస్తే ఊరేగింపు, పడుకుంటే బందా? మోయ్, ఈ ఇంటి చుట్టూ బందోబస్తుంది. నీ సెక్యూరిటీగా కూడా మా వాళ్లే ఉన్నారు. నువ్వు కదిలితే కాల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాను. ఎంత ధైర్యం? ఏ నేరం కింద నన్ను అరెస్ట్ చేస్తావు? పోలీస్ పవర్స్ నీకు తెలియవనుకుంటారు. గూండా యాక్ట్ కింద ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ తో సహా వచ్చారు. నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి సంఖ్యలు వేసి నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకెళ్తాను. ఏసీపీ, నువ్వు నన్నేం చేయలేవురా. ఇప్పుడు జరిగిందంతా నేను నా పబ్లిసిటీకి వాడుకుంటాను. నీకు శంకర్గిరి మాన్యాలు పట్టిస్తాను. దాదా, నువ్వు ఆల్ ఖైదా ఏజెంటు అని పూర్తి ఆధారాలు మా దగ్గరున్నాయి. కమన్ మో. అభిరామ్,
నీలాంటి డేరింగ్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు గర్వపడుతున్నాం. నీలాంటి వాడు రాష్ట్రానికి ఒక్కడుంటే చాలా అభిరామ్. ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడుండదు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ. సార్, నా డ్యూటీ నేను చేశాను. నిజానికి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తన డ్యూటీ సిన్సియర్ గా చేస్తే టెర్రరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు. సార్, ఈ రోజు రౌడీలే రేపు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. ఐఎస్ఐ, అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుతున్నారు. మాతృదేశంలో అరాచకాలు సృష్టించే నీచానికి పాల్పడుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలకి హాని కలిగిస్తున్నారు. ఈ శంకర్ దాదా లాంటి వాళ్ళని ఏరేస్తే ప్రజలు హాయిగా బతకగలుగుతారు సార్. ఓకే అభి, నువ్వేం చేసినా మాకు అభ్యంతరం లేదు. ఆల్ ది బెస్ట్. సార్, థ్యాంక్ యూ సార్. బాసు, బాసు పిలిచారా బాసు? ఏమయ్యా, నేను పోలీస్ ఆఫీసర్ని. దొంగల నాయకుడిని పిలిచినట్టు బాస్ ఏంటి? అమ్మమ్మ, ఆ పిలుపుని అంత తేలిగ్గా తీసిపారేయకు బాసు. స్టేట్ లెవెల్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ దాకా ఆ పిలుపుకి తిరిగేలేదు బాసు. మన యువ సామ్రాట్ నాగార్జున సినిమా బాస్, మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ తొలి సినిమా ద బిగ్ బాస్, ప్రపంచ దేశాధినేతలందరూ గుర్తించిన మన నేతాజీ పిలుపే బోస్ ఈజ్ బాస్. బాసు, బాసు చాలా గొప్పగా చెప్పావు. నీకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇమ్మని సిఫారసు చేస్తానులే. అమ్మమ్మ, ప్రమోషన్ ఇచ్చేసి నన్ను వదిలించుకుందామనా? అదేం కుదరదు. పోలీస్ పోస్ట్ నాకు పడదు. ఏదో బతుకు తెరువు కోసం హోమ్ గార్డ్ గా ఇలా జాయిన్ అయ్యాను. ప్రమోషన్ నాకొద్దు. లాఠీని చూస్తే దడ, తుపాకీని చూస్తే వణుకు. అసలు ఆ పోలీస్ డ్రెస్ లో నన్ను నేను చూసుకోవడానికి నాకే భయం. ఏదో వినాయకుడి విగ్రహం దగ్గర ఎలకలాగా మీ పంచన హాయిగా పడున్నాను. ప్రమోషన్ పేరుతో నన్ను దూరం చేయకండి బాస్. కాదంటే సరే సరే, ఇలాగే ఉందిలే గాని ముందెళ్ళి భోజనం పట్టుకురా. థ్యాంక్ యూ బాసు. ఆ మెస్సోడికి చెప్పు కర్రీస్ బాగుండడం లేదని. అలాగే బాసు, గట్టిగా వాయించి చెప్తాను. వాసు, బాసు నువ్వు కాదు నేను చెప్పానని చెప్పు. వాసు, నువ్వు మెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్కి భోజనం నేనే తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళి స్వీట్ పాన్ పట్రా. 1 జర్దా పాన్ ప్లీజ్ ఫర్ మీ. ఓకే, థ్యాంక్స్. శశి, నువ్వెందుకు తీసుకొచ్చావు? మీకు ట్రీట్ ఇవ్వాలనిపించింది. హోటల్కి పిలిస్తే వస్తారో రారో అని స్వయంగా నా చేతులతో నేనే వండి తీసుకొచ్చాను. అవసరమా? ఉప్పు కారం లేని ఫుడ్ రోజు తింటున్నారు కదా, మమకారం కలిపి చేశాను. నాటుకోడి మాంసం, రొయ్యల వేపుడు, ముద్దపప్పు, చింతకాయ పచ్చడి. గుడ్. థ్యాంక్ యూ సార్. ముద్దపప్పు పచ్చడి నేను తింటా, మిగిలిన నువ్వు తిను. సార్, ముద్దపప్పు చింతకాయ పచ్చడి తినేదాకా నన్ను డిస్టర్బ్ చేయకు. బాస్, నువ్వు అంటే జీవితాంతం నీకు ముద్దపప్పు తినిపిస్తా. నీకోసం నా ప్రాణమైనా ఇస్తా. హలో, అలాగే, ఓకే, వస్తున్నా. ఒక అరగంటలో అక్కడ ఉంటా. బాయ్. ఇప్పటికి మనకిచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా 6 ఆడవాళ్లు మిస్ అయ్యారు. అది ఒక్క నెలలో. కంప్లైంట్ ఇవ్వని కేసులు ఎన్నున్నాయో తెలియదు సార్. సార్, చాలా చాలా క్రిటికల్ కేసులు ట్రేస్ చేశాం, కానీ మిస్సింగ్ కేసులు తలనొప్పిగా తయారయ్యాయి. ఏం చేద్దాం? ఈ కేస్ మన ఏసీపీ అభిరామ్ కప్పచెబుదాం. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? సార్, మీ ఆలోచన కరెక్టే, బట్ బ్యాలెన్సింగ్ కాదనిపిస్తుంది. అసలు మీరు చెప్పడమే సరిగా లేదు అనిపిస్తుంది. నో సార్, ఐఎమ్ షూర్ సమర్థులైన వ్యక్తిని నియమించాలనుకున్న ఆలోచన కరెక్ట్, బట్ డిపార్ట్మెంట్ లో మరెవరూ లేనట్టు ఒక అభిరామ్ సెలెక్ట్ చేయాలనుకోవడం సరికాదు. మరి మీరు బ్యాలెన్సింగ్ కాదు అన్నారు, ఆ పాయింట్కే వస్తున్నా. అభిరామ్ ఏసీపీగా ఓ డైనమిక్ పర్సన్, నో డౌట్, బట్ హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అఫ్కోర్స్ ఒక మామూలు మనిషి. ఆల్రెడీ యాంటీ టెర్రరిస్ట్ ఇన్ఛార్జ్ గా చాలా రిస్క్ చేస్తున్నాడు. దానికి తోడు ఈ కిడ్నాప్ మిస్టేక్ కూడా అతని మీద పెడితే ఓవర్లోడ్ అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి మొదటిగా మోసం వచ్చే ప్రమాదం. మీ ఆర్గ్యుమెంట్ బాగుంది. ఈ క్రాస్ యువర్ లిమిట్స్. కమిషనర్, స్టాప్ ఇట్. జెంట్మెన్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఎవరి బరువు వారికే తెలుస్తుంది. ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. ఏమంటావు అభిరామ్? సార్,
నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. నా శాయశక్తుల కృషి చేస్తాను. వీలైనంత త్వరలో నేరస్తుల్ని పట్టుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అవునవి మళ్ళీ బండి మార్చేవాటుగా? నాకున్న ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్. కొత్త బండి మార్కెట్లోకి వచ్చిందంటే పాతదాన్ని వదిలేస్తాను. రేపు పెళ్ళి కూడా అదే కంటిన్యూ చేస్తావా?